ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వేదాంత శాస్త్రము అనే అంశము క్రింద దేవుని ఉనికి రుజువులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు దేవుని ఉనికికి సంబంధించిన కొన్ని రుజువులను మనం పరిశీలించాం. దేవుని ఉనికిని తెలియచేసే ఆఖరి రుజువుగా జీవవాదము అనే అంశాన్ని నేడు ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానము కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. జీవమే దేవుడు ఉన్నాడు అనుటకు రుజువు. ఎందుకంటే లైఫ్ డిమాండ్స్ ఏ లైఫ్ గివర్. జీవము జీవదాతను కోరుకుంటుంది. ప్రియులారా, ప్రకృతిలోని జీవము జీవదాతను గురించి మాట్లాడుతుంది. వెనకటికి ఒక వ్యక్తి ఆరు బయట పెరట్లో కుర్చీలో కూర్చొని దేవుని ఉనికి కొరకు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట. అతడు మొదట అరుస్తూ, దేవుడా నాతో మాట్లాడు అన్నాడు. కాసేపటికి ఒక చల్లని గాలి తన చుట్టూ ఉన్నటువంటి గడ్డిపై వీచినప్పుడు ఒక అందమైన శబ్దము కలిగింది. అలాగే అంతలోని ఆకాశంలో మబ్బులు కమ్మాయి, ఉరుములు ఉరిమాయి. కానీ ఈ వ్యక్తి ఏమీ వినలేకపోయాడు. మళ్ళీ కాసేపటికి ఈ వ్యక్తి, ఓ గాడ్ లెట్ మీ సీ యూ, నిన్ను చూడనివ్వు, నీ వెలుగును కనుపరచు అన్నాడు. కాసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరిశాయి, ప్రకాశించాయి. కానీ ఈ వ్యక్తి ఏమీ చూడలేకపోయాడు. మళ్ళీ కాసేపటికి ఈ వ్యక్తి అరిచాడు, ఓ గాడ్ నిన్ను నీవు కనుపరుచుకో. ఆ సమీపంలోనే ఆ వసంతకాలంలో ఆకులు రాల్చి మోడైపోయిన చెట్టు కొత్త చిగుర్లను తొడిగింది. కానీ వ్యక్తి ఏమీ చూడలేకపోయాడు. ఇక చివరిగా ఆ వ్యక్తి, ఓ గాడ్ కనీసం నన్ను ముట్టుకో, నన్ను తాకు అన్నాడు. అలా అన్న కాసేపుడికి ఒక అందమైన రంగురంగుల సీతాకోక చిలుక అతని భుజంపై వాలింది. అతడు దానిని నలిపి అవతల పడేశాడు. ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ ఉంటే సరిపోదు. ఆ దేవుని ఉనికిని గ్రహించే మనస్సు ఉండాల. ఆ దేవుని స్పర్శను తెలుసుకునే సున్నితత్వం ఉండాల. అలాంటి మనస్సు, అలాంటి సున్నితత్వం ఉన్నవారికి దేవుడు ప్రతిరోజు కనబడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతిరోజు ఆయన తాకుతాడు. ప్రియులారా, దేవుని ఉనికిని తెలియచేసే ఈ జీవవాదము ఏమి తెలియచేస్తుందంటే, లైఫ్ డిమాండ్స్ ఏ లైఫ్ గివర్. అనగా జీవము జీవదాతను కోరుకుంటుంది. ఒక ప్రయోగశాలలో సైంటిస్టులు ఒక చిక్కుడు గింజను తయారు చేయాలనుకున్నారంట. చిక్కుడు గింజ ఏ ఆకారములో ఉంటుందో ఆ ఆకారములో చిక్కుడు గింజను వారు ప్రయోగశాలలో తయారు చేశారు. చిక్కుడు గింజలో ఏ పదార్థం ఉంటుందో ఆ పదార్థమును ఆ చిక్కుడు గింజలో పెట్టారు. రంగు కూడా అసలైన చిక్కుడు గింజ మాదిరిగానే వారు పెట్టగలిగారు. ఈ చిక్కుడు గింజ అసలైన చిక్కుడు గింజ మాదిరిగానే రంగులో కూడా ఒకే పోలికగా ఉంది. కానీ ఈ ప్రయోగశాలలో తయారు చేసిన చిక్కుడు గింజలో జీవం లేదు. అసలైన చిక్కుడు గింజలో ఉన్న పదార్థాలన్నీ ఉన్నాయి, కానీ జీవం లేదు. ఈ రెండు చిక్కుడు గింజలను నాటినప్పుడు అసలైన చిక్కుడు గింజ మొలిచింది. ప్రయోగశాలలో తయారు చేసిన చిక్కుడు గింజ మొలవలేదు. శాస్త్రము ఎంత అభివృద్ధి చెందినప్పటికీ జీవాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాడు. రసాయనాలన్నీ కలిపి ఒక ముద్దగా చేసిన జీవం ఏర్పడటలేదు. రసాయనాలన్నీ కలిపి ఒక సూపుగా తయారు చేసిన జీవం ఉత్పత్తి అవ్వట్లేదు. జీవము జీవదాత నుండే వస్తుంది. ఇదే జీవవాదము. ఆ జీవదాత అయిన దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. జీవము లేని పదార్థముతో మనిషిని చేసి, బొమ్మగా చేసి, ఆ మనిషిలోనికి జీవవాయువును ఊదాడు. మనిషి జీవించు ఆత్మ అయ్యాడు. ఇదే విషయం ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ప్రియులారా, ఈ జీవవాదము తెలియచేసే సత్యం ఏమిటంటే, ఇప్పుడు మనము ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఈ జీవము మనకి ఎలాగొచ్చింది? మన తండ్రి నుండి. అతనికి జీవం ఎలాగొచ్చింది? వారి తండ్రి నుండి. అలాగ ప్రశ్నించుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ ఆదాము దగ్గరికి వెళ్ళాలా? ఆదాముకు జీవమును దేవుడిచ్చాడు గనుక జీవదాతయే జీవాన్ని ఇవ్వగలడు. ఆ జీవమున్నది గనుకనే జీవదాత అయిన దేవుడు ఉన్నాడు. ప్రియులారా, చివరిగా ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మన ప్రభు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుణ్ణి అంగీకరించండి. ఆ జీవము మనకి వెలుగై ఉండి మనలను వెలుగు సంబంధులనుగా చేస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా జీవదాత, నీకు వందనాలు. జీవాన్ని ఇచ్చేవాడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారు నీ జీవము పొందుకొని వెలుగులో నడుచుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.